ఉంటారు, ఏ విధంగా ఆనందంగా వార్తలు రాస్తారు, ప్రజలకి దక్కాల్సినటువంటి దక్కకపోతే వాళ్ళు ఎంత ఆనందపడుతూ వార్తలు రాస్తారు అనడానికి ఈరోజు రాసినటువంటి వార్తలు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటాయి. ప్రజలకు నేరుగా అందించాల్సినటువంటి సేవల్ని గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నిలబడి వాళ్ళు నిరీక్షించి వాళ్ళు ఎవరన్నా చనిపోతే వీళ్ళు ఎంత ఆనందం పొందుతారు అనడానికి ఈరోజు వాళ్ళు రాసినటువంటి వార్తలే నిదర్శనం. ఈరోజు ఆంధ్రజ్యోతి చూస్తే పింఛన్ రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది అంటే లైన్లో నిలబడి క్యూలో నిలబడి గంటల కొద్దీ రోజుల కొద్దీ వెదురు చూస్తేనే ఇప్పుడే బాగుందనేటటువంటి వాళ్ళ వార్త సారాంశం. ప్రతి నెల టంచనగా పింఛన్ ఇస్తున్నారంట. ఆ పింఛన్ కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది వీళ్ళ దృష్టిలో వార్త కాదు. ఎలాగోలా మీ మొహాన పడేశాము, ఎలాగోలా ఇచ్చాము కదా, మీరు అలానే బతకండి అనేటటువంటిది వీళ్ళ వార్త ఉద్దేశం. అలానే రేషన్ తిప్పలు తప్పాయి, ఇకపై రేషన్ డీలర్ల వద్దే సరుకుల పంపిణీ, నాడు పేరుకే ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ, వీధి చివరిలోనే ఆగిన సరుకుల బండి, నడి రోడ్లపై క్యూ కష్టాలకు సర్కారు చెల్లుచీటి. అంటే ఇప్పుడు రెడ్ రోడ్డు మీద క్యూల్లో ఉండరు, అప్పుడు వెళ్ళంగానే వాళ్ళకి 1 నిమిషంలో ఇచ్చేస్తారా? 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక చోట్ల. కానీ దాన్ని కూడా చూడండి, రేషన్ తిప్పలు తప్పాయని పెద్ద హెడ్డింగ్ పెట్టి పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నారంట. ప్రభుత్వంపై పెనుభారం తప్పిందంట. ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తామని చెప్పి ఏదైతే పిఠాపురంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించినటువంటి మంత్రి తెనాలికి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇది. కానీ అసలు వార్త చూస్తే నిన్న రేషన్ కోసం ఒక క్యూలో నిలబడి వృద్ధురాలు చనిపోయినటువంటి పరిస్థితి అనంతపురంలో ఉంది. నాడు తలుపు తట్టి ఇంటింటికి రేషన్ అందించినటువంటి దాన్ని ఈరోజు మీరే వచ్చి కిలోమీటర్ల మేర నడిచి ఆ రేషన్ బియ్యాన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఏ విధంగా సైకో ఆనందాన్ని వీళ్ళు పొందుతున్నారంటానికి ఈ వార్తలు. కానీ దాన్ని కూడా చాలా పారదర్శకంగా ఇచ్చేస్తున్నాం. ఇదే అసలు పేదలను ఇలానే లైన్లో నిలబెట్టాలి, కిలోమీటర్ల మేర లైన్లో నిలబెడితేనే మేము సైకో ఆనందం పొందుతామనేటటువంటి ఈ పత్రికలు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళ తీరు చూస్తూ ఉంటే, తెలుగు సినిమా మహేష్ బాబు గారిది ఒకటి ఉంటుంది స్పైడర్ అని. దాంట్లో ఎస్జే సూర్య అనేటటువంటి వీళ్ళను జనాలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆ ఏడుపులను చూసి ఇతను సైకో ఆనందాన్ని శాడిదాన్ని పొందుతూ ఉంటాడు. సేమ్ వీళ్ళది కూడా ఇలానే ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా రేషన్ అందిస్తే ఎక్కడో ఒక ఫోటోని తీసుకొని వచ్చి ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, ఆ ఫోటోలో రోడ్డు మీద కొంతమంది నిలబడి రేషన్ తీసుకుంటున్నారు ఏది బండి దగ్గర. కానీ ఇది ఎక్కడ ఎప్పుడు ఏదైతే కొన్ని గ్రామాల్లో ఆ బండి కూడా వెళ్ళలేనటువంటిది ఉంటుంది, కొన్ని గిరిజన గ్రామాల దగ్గరకు వస్తే అక్కడ ఒకచోట రోడ్డు ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించి, మిగిలినవన్నీ కూడా సైకిల్ వెళ్ళేటటువంటిది, స్కూటర్ వెళ్ళేటటువంటిది అంత ప్లేసే ఉంటాయి. అలాంటి చోట బండి వెళ్ళలేదు కదా రేషన్ బండి, అక్కడ వాళ్ళ రోడ్డు మీదకి రమ్మని ఇస్తే దాన్ని పెద్ద భూతద్దంలో చూపి ఇలానే మొత్తం రాష్ట్రం అంతా సేవలు అందించాలనేటటువంటి ఒక దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనేటటువంటి వీళ్ళ శాడిజం చూస్తూ ఉంటే, ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం తప్పంట, ఇంటింటికి రేషన్ ఇవ్వటం తప్పంట, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసుకురావడం తప్పంట, గ్రామాల్లో సచివాలయాలు పెట్టడం తప్పంట వీళ్ళ దృష్టిలో, వాలంటీర్లు తీసుకురావడం వీళ్ళ దృష్టిలో తప్పంట, అది భారం అంట. ఏదైతే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం తప్పంట, గ్రామాల్లో స్కూళ్ళు బాగు చేయడం తప్పంట, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం తప్పంట, గ్రామాల్లో ఏదైతే వైద్య ఆరోగ్య కేంద్రాలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ హెల్త్ క్లినికల్ రూపంలో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకురావడం తప్పంట, 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం తప్పంట, అందుకనే ప్రైవేట్ పరం చేస్తున్నాం అంటున్నారు. ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులు తీసేసి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి మీడియా కానీ ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి? అంటే పేదవాడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి, పేదవాడు అయ్యా దేహి అంట కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పథకాల కోసం దేబురించాలనేటటువంటి మీ శాడిజం చూస్తూ ఉంటే ఇది నిజంగా చాలా ప్రమాదకరం, ఇది చాలా తప్పు. దయచేసి ఈ శాడిజాన్ని వదిలేయండి అని చెప్పి మాత్రం హితబోధ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. వార్త మావాడే వదిలేయండి, అవినీతి పరులకు నేతల అండ, ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు, శాఖాపరమైన విచారణకు సిఫార్సులు, జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు, ఉత్తరాది మంత్రి వరుస లేఖలు, మరో మంత్రి ప్రత్యేక కౌంటర్,
సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి, వారి బాటలోనే మరికొందరు నేతలు జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాల అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంటే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమార్కులను కాపాడేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న అధికారి తహసీల్దార్గా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో కేసుతో పాటు లెక్కలేనంత డబ్బుతో ఏసీబీకి దొరికిపోయారు. ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి ఏసీబీ కోరగా వద్దంటూ ఓ మంత్రి రంగప్రవేశం చేశారు. శాఖాపరమైనటువంటి చర్యలు విచారణతో సరిపెట్టాలంటే అధికారికంగానే లేఖ రాశారు. అవినీతి నిరోధ చట్టం, ఇతర చట్టాల పరిధిలోని కీలక సెక్షన్ల కింద నేరం నిరూపితమైతే నేరుగా జైలుకే, అదే శాఖాపరమైన విచారణతో తూతు మంత్రంగా చర్యలే. అవినీతి సర్వేయర్కు అండ, మైకుల ముందు భారీ డైలాగులు. ఉత్తరాది చెందిన ఓ మంత్రి ఓ డిప్యూటీ కలెక్టర్ విషయంలో లేఖ రాశారు. ప్రాసిక్యూషన్ వద్దు, శాఖాపరమైన విచారణ చేయండి అని పదే ఒత్తిడి చేశారు. ఈయనే రెవెన్యూలో మండల స్థాయి అధికారి విషయంలోనూ మరో లేఖ రాశారు. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారేమో, ఎందుకంటే ఉత్తరాది మంత్రిలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉంది అనిత గారు, అటు చూస్తే అటు కొండపల్లి శ్రీనివాస్ గారు, అట్లానే అచ్చెన్నాయుడు గారే కదా. మరి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రత్యేక టీంతో సెటిల్మెంట్లు, దేనికైనా చేయి దడపాల్సిందే. కోస్తాకు చెందిన ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుమల దర్శనార్థం లేఖల నుంచి ఏసీబీ కేసులో రక్షణ కోరే సిఫార్సు లేఖల వరకు డబ్బు వసూలు చేస్తారని పేరుంది. అద్భుతం, ఇది చాలా మంచి ప్రభుత్వం. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాన్ని మీ బూత్ పత్రికలోనే రాశారు. పేర్లు రాయాలి కదా రాధాకృష్ణ గారు. మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే లేకపోయినా ఉన్నదంటుగా పేర్లు రాసేవాళ్ళు కదా. మరి ఎవరు ఈ ఉత్తరాది మంత్రి? ఈ ఉత్తరాది మంత్రి ఎవరు అనేది పేరు రాయాలి కదా. ఈ కోస్తాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు అన్నారు కదా, తిరుమల దర్శనార్థం లేఖలు అని చెప్పి. ఎవరు మరి ఈ కోస్తాకు చెందినటువంటి మంత్రి? అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, అంతమంది మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు? మరి వీళ్ళందరి పేర్లు రాయాలి కదా. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి అధికారులకి అండదండలు అందిస్తున్నారు, అవినీతి అధికారులతో కొమ్మక్కయ్యారనేది ఈ వార్త సారాంశం. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఏడాది కాలంలోనే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా అక్రమార్కులు కొమ్ము కాస్తున్నారో, ఏ విధంగా వాళ్ళతోనే వీళ్ళు పనులు చేయించుకుంటూ ఎలా దోచుకుంటున్నారు అనే దానికి ఇది నిదర్శనం. ఓపెన్గా పేర్లు రాయండి దమ్ముంటే. మళ్ళీ ఈ వార్త రేపు ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి వార్త. ఎందుకంటే ఇది మీ ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయని చెప్తే ఇప్పుడు రాధాకృష్ణ తీసుకెళ్ళి మళ్ళీ సంచులు ఇవ్వగానే రేపు పొద్దున ఈ వార్త మాయమైపోయింది. ఇట్లాంటి మనం ఎన్ని చూడాల. శానాముదురు సానా సతీష్ ఏమయ్యాడు? రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఏమన్నా ఈరోజు వార్త? అంతకుముందు వీళ్ళే రాశారు రాజ్యాంగేతర శక్తి అని. ఇప్పుడేమైంది? సో ఈ వార్త ఎందుకు రాశారో మతలబ్ మీరు తెలుసుకోండి. ఈ మతలబ్ అర్థమైతే అర్థమైపోతుంది.